ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినవిల్లి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుందామనుకున్న నాకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా లభించింది. పల్లె మహిళలతో సంభాషణ, ఆలయంలో అద్భుతమైన భోజనం, ఇలా ఈ ట్రిప్ నాకు ఎన్నో చక్కటి అనుభవాలను మిగిల్చింది. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. ఈరోజు మనం ఒక అద్భుతమైన టెంపుల్కి వెళ్తున్నాం. ఇది విఘ్నేశ్వరుడి ఆలయం అండి. అయినవిల్లి గ్రామంలో ఉంది, కోనసీమ. సో ఇప్పుడు మనం కోనసీమకి వెళ్తున్నాం అనమాట. డిఫరెంట్గా ఆర్టీసీ బస్ మీద వెళ్తున్నాను ఈరోజు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఇది నియర్లీ 1.5 hours జర్నీ ఇది. సో ఇక్కడ బైక్ మీద వెళ్తే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. సో బస్ మీద వెళ్ళినప్పుడు ఆ టైం అంతా కూడా మనం చక్కటి పుస్తకం చదువుకోవచ్చు అండి. అలాగే ఆర్టీసీ బస్ మీద వెళ్ళి కూడా చాలా కాలం అయింది. సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో ఈ కారణం చేత నేను బస్ మీద వెళ్తున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. లెట్స్ గో. ఆటో ఎక్కడి వరకు వెళ్తుంది అమ్మ? బాలచెరువా? అక్కడి నుంచి ఉంటాయి కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వెళ్ళక్కర్లేదట. ఇక్కడే అమలాపురం వెళ్ళే బస్సులు ఇక్కడే ఆగుతాయని చెప్పారు. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట బస్ కోసం. ఒకటే అండి అమలాపురం 100. ఇది ఎక్కడ దిగాలండి? ఎర్రవంతిన. ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే, నైస్ బస్. బస్ చెప్పాలంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది. అంటే మన పల్లె వెలుగు బస్ అంటారు, నాన్ స్టాప్, అమలాపురం నాన్ స్టాప్. ఇది మధ్యలో ఎక్కడో హై స్కూల్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ నేను ఆటో మీద వెళ్ళాలట. బట్ బస్ ఈజ్ వెరీ నైస్ అండి, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ చూస్తే ఫుడ్ స్పేస్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇట్స్ క్వైట్ గుడ్ యాక్చువల్. ఏ గుడికి వెళ్ళినా మొట్టమొదట మనకి దర్శనం ఇచ్చేది విఘ్నేశ్వరుడు. దానికి కారణం విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని సూచిస్తాడు. ఏ పని చేసినా ఆ పనికి సంబంధించి ఎంతో కొంత జ్ఞానం ఉండాలి అన్నది మన దేవాలయాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదండి, భక్తికి కూడా మూలం జ్ఞానమే అని చెబుతున్నారు పరమ గురువు శ్రీ నిసర్గదత్త మహారాజ్ గారు. ఐ యామ్ దట్ అనే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకంలో. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ అండి, స్పిరిచువల్ బుక్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ బుక్స్. సో మనం బైక్ మీద, కార్ మీద వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. బస్సులో వెళ్తే చక్కగా మనం పుస్తకం చదువుకోవచ్చు ఈ టైంలో. ఎందుకంటే దగ్గరగా 1.5 hours పడుతుంది అనమాట అక్కడ రీచ్ అయ్యేసరికి. సో అందుకే బస్ మీద రావడం జరిగింది. ఇవ్వాలని చెప్పారు హై స్కూల్ దగ్గర. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ఏదో ఎక్కాలన్నమాట. థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి అయినవిల్లి దగ్గరట్టు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ నుంచి మనం వేరే ఆటో ఎక్కి వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు, ఆటో చూడాలన్నమాట. ఓకే, ఎంతమ్మా? అంటే మామూలుగా సర్వీస్ వెళ్తా? సర్వీస్ వెళ్తే 20 రూపీస్. ఓకే, నల్లవందరు ఎంత? 20 రూపీస్. ఓకే, పద అయితే. ఓకే, 20 రూపీస్ నల్లవంతెన. అక్కడి నుంచి మళ్ళీ మనం అయినవిల్లి వెళ్ళాలన్నమాట. పేరేంటి బాబు? శ్రీనివాస్. ఏ ఊరు మీది? ఓన్ ఆటో ఇది? ఓ వెరీ. వచ్చినావా మనం? సో ఇక్కడ నుంచి అయినవిల్లి వెళ్ళాలంటే ఎలాగా? అయినవిల్లికి ఎంత తీసుకుంటావు? అంతే, గుడి దగ్గర దింపాలి. 350యా? అంత రేటా? మా వాళ్ళు ఇవి సర్వీస్ ఆటోలు ఉంటాయా? సర్వీస్ ఆటోలు ముచ్చేసిన వరకు ఉంటాయండి, 30 రూపీస్. ఓకే, అక్కడ నుంచి 20 అండి. అలా వెళ్తారా అయితే? థ్యాంక్ యూ బాబు. నల్లవంతి దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ముత్తేశ్వరం వెళ్ళాలన్నమాట. బాబు ముత్తేశ్వరం వస్తుందా సర్వీస్ ఆటో? ఎంతమ్మా? 30 రూపాయలా? ఓకే ఓకే. ఆటో ఫుల్గా ఉంది ఇది.
మీదే ఊరమ్మా? ఎంత అవుతుంది నెలకి? మీకు ఖర్చు ఎంత అవుతుందమ్మా? నెలకి ఒక 5,000. మందికి బానిస అయిపోయి పిల్లల్ని చూడలేదు. అయ్యయ్యో. కొంతమంది అయితే కంట్రోల్లో ఉంటున్నారు. కొంతమంది కంట్రోల్. మీ ఆయన కంట్రోల్లో ఉంటున్నారా లేదా? వెరీ గుడ్. అంటే మీ ఆయన చాలా మంచి వ్యక్తి. మరి మీకు జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? మేము ఎలా ఉండాలనుకుంటున్నామంటే మా భర్తలో కొంచెం మందు మానేసేసి. అదేనా మీ జీవిత లక్ష్యం? అదేనా మీ భర్తలు మందు మారితే చాలు, అదే మీ జీవిత లక్ష్యం? ఎంత గొప్ప తల్లి బొమ్మ నువ్వు. బాగుండి చాలండి. పురుషులారా, ఇంత గొప్ప ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళ జీవితంలో ఇంకేమీ కోరుకోవట్లేదు, కేవలం మీరు మందు మానేస్తే చాలని కోరుకుంటున్నారు. ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? దయచేసి ఆ మందు ఏదో మానేసి ఈ దేవతల్లాంటి ఆడవాళ్ళని, మీ భార్యామణులు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి బాబు. గాలి వ్యాపారమా? ఏమాత్రం ఉంటుంది యావరేజ్ గా? 1000 రూపాయలు వస్తుందా? ఆటో ఓన్. నీ పెళ్ళి అయిందా? మరి నువ్వు కూడా తాగుతున్నావా? నువ్వు తాగేవాళ్ళ లేవలేవు. మరి ఎంజాయ్మెంట్ ఏంటి? సంసారం బాధ్యత, అదే ఎంజాయ్మెంట్. ఫ్యామిలీ బాగుంటే చాలు, అన్ని బాగున్నట్టే. కాణిపాక వినాయకుడి కంటే కూడా అత్యంత పురాతనమైన ఆలయంగా ఐనివిల్లి విఘ్నేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎటువంటి సమస్యలనైనా తొలగించగలిగే శక్తి ఉన్న వినాయకుడు ఈ ఐనివిల్లి విఘ్నేశ్వరుడు. ఈ వినాయకుడిని దర్శించుకోపోవడం వల్లనే దక్షుడి యజ్ఞానికి అంతరాయం కలిగింది అని కూడా చెబుతారు. వ్యాస మహర్షి తన దక్షిణ భారతదేశ యాత్ర మొదలుపెట్టే ముందు స్వయంభూగా వెలిచిన ఈ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారని చెబుతారు. నేను మాత్రం ధర్మం వైపు నన్ను నడిపించమని, అధర్మాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించమని, విచక్షణతో జీవించగలిగే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకున్నాను. సో అన్నదానం హాల్లోకి వెళ్తున్నాను, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ పేరు రాయాలన్నమాట, పేరు రాసి ఎంటర్ చేయాలి. ఇక్కడ పప్పు, కొబ్బరి పచ్చడి, స్వీటు, బంగాళదుంప ఫ్రై. పప్పు అదిరిందండి. ఏం బ్రదర్, బాగుంది కదా పప్పు? చాలా అద్భుతంగా ఉంది. కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ అండి కొబ్బరికాయ పచ్చడి, ఇక్కడ ఫేమస్. ఇక్కడ నిజంగా అవును, కోనసీమ అంటేనే కొబ్బరికాయ పెద్ద అని చెప్తున్నారు. అవును, కోనసీమ స్పెషల్ కొబ్బరికాయ పచ్చడి ఈ ఆలయంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. డైలీ ఐటమ్ అండి ఇది. అమోఘమండి, ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. ఇంత రుచికరమైన కొబ్బరికాయ పచ్చడి నేను జీవితంలో తినలేదు. మీరు తిన్నారా బ్రదర్? మీరండి? చాలా బాగుంటుంది, ఫ్యాంటాస్టిక్, అదిరిపోయిందండి. నెక్స్ట్ సాంబార్ వస్తుందండి. సూపర్ సూపర్, వేడి వేడిగా ఉందండి, వేడి వేడిగా ఉంది. పోలుపర్తి సత్యనారాయణ గారు మరియు వీరి సభ్యులు ఈరోజు 5 భక్తులకు అన్నప్రసాదాలు. 5 పాలకొల్లు వాసవ్యులు వెంకట ప్రసాద్ గారు ఇక్కడ సభ్యులు 250 రూపాయలు వచ్చినారు. 250 రూపాయలు వచ్చినారు. పెరుగులో ఆల్రెడీ ఉప్పు వేసారండి వాళ్ళు, కమ్మగా ఉంది పెరుగు. ఈ విఘ్నేశ్వరుడి గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి, చిన్నది. ఇక్కడ చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి విగ్రహం. ఐనివిల్లి విఘ్నేశ్వరుడి ఆలయం ఈ దర్శనం నాకు చాలా బాగా జరిగిందండి. విఘ్నేశ్వరుడితో పాటు
హనుమంతుడు కూడా నాకు దర్శనమిచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొన్ననే నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనం ఇచ్చారు. మనకి కావాల్సినవి రెండే కదండి, విఘ్నేశ్వరుడు జ్ఞానము, ఆంజనేయ స్వామి శక్తి. ఈ రెండే కదండి మనకు కావాల్సింది. ఈ రెండు ఉంటే జీవితంలో ఇంకేమీ అవసరం లేదండి. జ్ఞానము, శక్తి, ఈ రెండు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం లేదు. భారతదేశం ఎంత గొప్పదండి. ఏ గుడికి వెళ్ళినా ప్రసాదము, భోజనము, ఎంత గొప్ప భోజనం పెట్టారు. నిజంగా అదృష్టం ఉండాలండి ఇటువంటి భోజనం. కమ్మటి భోజనం అండి. మన ఇంట్లో కూడా ఇలా ఉండదండి, ఏదో మహిమ ఉంది ఇక్కడ. మన ఇంట్లో కూడా ఇంత కమ్మటి భోజనం మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఇలా చేయలేం. అంత గొప్ప భోజనం పెట్టారండి. ఐనివిల్లి విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం నాకు చాలా బాగా జరిగింది. ఈ విజిట్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆస్ట్రోమ్యాన్ వ్లాగ్స్. గుడ్ డే, గుడ్ బై.